హలో మై డియర్ చిల్డ్రన్, ఈరోజు క్లాస్ 9th 1.4 ఎక్సర్సైజ్లో 4th సమ్ రిప్రజెంట్ రూట్ ఓవర్ 9.3 ఆన్ ద నెంబర్ లైన్ చెప్పుకుందాం. ఇది డిఫరెంట్ సమ్ కాబట్టి ఇది సపరేట్గా వీడియో ఒకటి చేస్తున్నాను. ఆ విషయం మీకు తెలుసు ఆల్రెడీ. ముందు ఎక్సర్సైజ్ వీడియో చేసినప్పుడే చెప్పాను మీకు, ఇది సపరేట్ వీడియో చేస్తున్నాను, చూసుకోండి. నౌ ఆల్రెడీ ఇది డ్రా చేసింది, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే డ్రా చేస్తూ కనిపించదు, అందువల్ల ముందుదే దాన్ని మళ్ళీ ఓవర్ లైన్ చేసి చేపిస్తాం. 0 నుండి 9.3 వరకు స్కేల్ తీసుకొని 0 నుండి 9.3 వరకు ఒక లైన్ గీయండి అండ్ ఎక్స్టెన్షన్ కూడా గీసేసండి. 0 to 9.3 దగ్గర ఒక పాయింట్ పెట్టండి, ఎక్స్టెన్షన్ లైన్ కూడా చేయండి. సో దా లెంగ్త్ 9.3, A, B అని నేమింగ్ ఇవ్వండి, A, B. ఆఫ్టర్వర్స్ ఇక్కడ నుంచి 9.3 నుండి చూడండి అగైన్ 1 సెంటీమీటర్ చూసుకోండి. 9.3 నుండి 10.3కి 1 సెంటీమీటర్ ఎక్స్టెండ్ చేయండి, 1 సెంటీమీటర్ ఎక్స్టెండ్ చేయండి, 1 సెంటీమీటర్. నేమ్ ఇట్ యాజ్ C. ఇప్పుడు ఏసీ లెంగ్త్ తీసుకొని, ఏసీ లెంగ్త్ ఏదైతే తీసుకొని, సి చిల్డ్రన్ మోర్ దాన్ టోటల్ లెంగ్త్ మనం తీసుకునే దాంట్లో ఏసీ లెంగ్త్ ఉంది కదా, ఏసీ లెంగ్త్ తీసుకొని మోర్ దెన్ హాఫ్ అంటే సగం కంటే ఎక్కువ తీసుకొని ఒక ఆర్క్ గీస్తాం. ఇదిగోండి ఆర్క్ అప్ సైడ్, అలాగే డౌన్వర్డ్ కూడా ఒక ఆర్క్ గీస్తాం. ఇప్పుడు సి పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం, సి పాయింట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సేమ్ ఆర్క్ గీస్తాం. ఇదిగోండి ఆర్క్, ఆ గీసిన ఆర్క్ నేను మీకు ఆల్రెడీ గీస్తాను కాబట్టి చూపిస్తుంది, అలా కనిపిస్తుంది. సో ఆర్క్ సి పాయింట్ దగ్గరికి వెళ్ళి ఒక లైన్ గీయండి, మళ్ళీ ఆర్క్ అగైన్ సేమ్ ఆర్క్, ఇంకొక ఆర్క్ గీస్తాం. వేర్ ద 2 ఆర్క్స్ ఆర్ మీటింగ్ పాయింట్ ఒకటి చేయండి. ఇక్కడ కూడా 2 ఆర్క్స్ మీట్ అయిన పాయింట్ తీయండి. ఇప్పుడు డాటెడ్ లైన్తో జాయిన్ చేయండి, డాటెడ్ లైన్తో జాయిన్ చేస్తాం. ఇది డాటెడ్ లైన్తో ఆల్రెడీ జాయిన్ చేసింది, మీకు చూపిస్తున్నాను. జస్ట్ డాటెడ్ లైన్స్ వేస్తాం. ఆఫ్టర్ జాయినింగ్ దట్ వేర్ ఇట్ మీట్స్, ఎక్కడైతే ఏసీ లెంగ్త్కి పాయింట్ పెర్పెండిక్యులర్ బైసెక్టింగ్ లైన్ అవుతుంది, దీన్ని పెర్పెండిక్యులర్ బైసెక్టింగ్ లైన్ అవుతుంది. ఓ యాజ్ సెంటర్, ఓ ఒక పాయింట్ పేరు పెట్టుకుంటాం, ఓ అనే పాయింట్ పెట్టుకుంటాం. ఎక్కడైతే ఈ పెర్పెండిక్యులర్ బైసెక్టింగ్ లైను డాటెడ్ లైను ఏసీని మీట్ చేస్తుందో దాన్ని ఓ అని పేరు పెడతాం. ఇప్పుడు ఓఏ కానీ ఓసీ డిస్టెన్స్ కానీ తీసుకుంటాం. ఓఏ ఆర్ ఓసీ బోత్ ఆర్ సేమ్. నో ఓఏ ఆర్ ఓసీ తీసుకొని చూడండి, ఓఏ ఇటువైపు చూసినా అంతే సేమ్ లెంగ్త్ ఉంటుంది, ఎందుకని పెర్పెండిక్యులర్ బైసెక్టింగ్ లైన్ కాబట్టి. డ్రా ఏ సెమీ సర్కిల్, ఇదిగోండి డ్రా ఏ సెమీ సర్కిల్ గీసాం. చూసుకోండి, మళ్ళీ అగైన్ చూపిస్తున్నాను. డ్రా ఏ సెమీ సర్కిల్ గీసాం. ఇప్పుడేమవుతుంది, సెమీ సర్కిల్ వచ్చింది కదా, ఇక్కడ సి పాయింట్ నుండి ఎక్స్టెన్షన్ చేసిన లైన్ తీసుకోమని చెప్పాను, ఎక్స్టెన్షన్ చేసే లైన్. ఇంతకు ముందు మనము ఎక్స్టెన్షన్ లైన్ ఎలా ఉంటుంది, ఇంతకు ముందే మనం బి పాయింట్ ప్లాటింగ్ చేసాం, జస్ట్ ప్లాటింగ్ చేసాం. బి అనే పాయింట్ ఏంటి, 9.3 దగ్గర బి అనే పాయింట్ పెట్టుకున్నాం. ఇక్కడ బి దగ్గర పెర్పెండిక్యులర్ లైన్ గీస్తాం. హౌ ఇట్ ఈస్ పెర్పెండిక్యులర్ లైన్ అంటే ఏదో ఒక నెంబర్కి చూడండి 7 లేకపోతే 8 బిగ్ లైన్ కనిపిస్తుంది. ఆ బిగ్ లైన్ బి పాయింట్కి కోయిన్సిడెన్స్ చేయండి. కోయిన్సిడెన్స్ అంటే ఏకీభవించడం అంటారు తెలుగులో, మీకు అంతగా తెలుగు రాకపోవచ్చు. ఓవర్ ల్యాపింగ్ అంటారు, దాని మీద అది పడడం అనమాట. ఆ బి పాయింట్తో కోయిన్సైడ్ అవ్వాలి అంటే కరెక్ట్గా ఓవర్ ల్యాపింగ్ అంటారు, దాని మీద అది ఉంటుంది. ఈ లైను ఆ లైన్ మీట్ అయిన చోట పెట్టి ఒక లైన్ గీయండి. ఆ లైన్ ఏమొచ్చి ప్రీవియస్ సర్కిల్, సెమీ సర్కిల్ నాట్ సర్కిల్, ప్రీవియస్ సెమీ సర్కిల్ని మీట్ చేస్తుంది. ఈ మీట్ అయిన పాయింట్ని డి అని పేరు పెట్టండి. చూసారా ఎలా గీయడమో నేను చెప్పాను, చూసుకోండి. మళ్ళీ మరొకసారి చెప్తున్నాను. ఒక నెంబర్ ఇక్కడ చూడండి 8 కనిపిస్తుంది. ఆ 8 లైన్ ఏమొచ్చి ఈ ఒరిజినల్ ఏసీ లైన్ ఏదైతే ఉందో ఆ ఏసీ లైన్తో జాయిన్ చేయండి, దాన్నే కోయిన్సిడెంట్ ఆఫ్ లైన్ అంటారు. జాయిన్ చేస్తాం, జాయిన్ చేసి బి అనే పాయింట్ దగ్గర పాయింట్ నుంచి లైన్ గీస్తాం పైకి. ఇది ఖచ్చితంగా పెర్పెండిక్యులర్ లైన్ అవుతుంది. ఈ పెర్పెండిక్యులర్ లైన్ అనేది
సెమీ సర్కిల్కి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది, ఆ పాయింట్నే డి అంటాం. ఇప్పుడు బీడీ లెంగ్త్ తీసుకుంటాం, ఈ బీడీ లెంగ్త్ తీసేసుకుంటాం. బీడీ లెంగ్త్ ఎంత ఉంది చూడండి ఒకసారి. బీడీ లెంగ్త్ తీసుకొని ఆ లెంగ్త్తో మనము ఒక స్మాల్ ఆర్క్ గీస్తాం. స్మాల్ ఆర్క్ ఇది గీసింది. స్మాల్ ఆర్క్ గీస్తే ఆ ఆర్క్ ఒక లైన్ దగ్గర, ఇంతకుముందు ఎక్స్టెండింగ్ లైన్ అని చెప్పాం కదా, ఆ ఎక్స్టెండింగ్ లైన్ దగ్గర ఒక దగ్గర మీట్ అవుతుంది. ఎక్స్టెండింగ్ లైన్ దగ్గర మీట్ అవుతుంది. ఆ మీట్ అయిన పాయింట్ని ఈ అని చెబుతాం. ఈ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ ఏదైతే ఉందో ఏబి లెంగ్త్ అంతా √9.3 చూడండి, √9.3 ఏబి వాల్యూ √9.3. యాక్చువల్గా ఈ మొత్తం ఏబి లెంగ్త్ √9 కాదు, 9.3. యాక్చువల్గా 9.3 వాల్యూ ఎక్కడ వస్తుంది అంటే బీడీ వాల్యూ √9.3 అనమాట. అది మనం రిప్రజెంటేషన్ చేయొచ్చు. ఈ మొత్తం ఏబి వాల్యూ 9.3. మరి రూట్ వాల్యూ ఎక్కడ అవుతుంది అంటే ఇది √9.3 అవుతుంది. అంటే బీడీ లెంగ్త్ ఏదైతే ఆర్క్ ఉందో ఆ బీడీ లెంగ్త్ √9.3 అవుతుంది. ఏబి వాల్యూ 9.3, మరి బీడీ వాల్యూ √9.3 అని ఎలా ఖచ్చితంగా చెప్తున్నాం అంటే మీరు స్క్వేర్ రూట్ ఆఫ్ 9.3 వేస్తే అప్రాక్సిమేట్గా 3.04 అలా వస్తుంది. ఆ వాల్యూ ఇక్కడ ఉందా లేదా చూసుకోవాలి. బీడీ లెంగ్త్ కాస్త 3.04 వస్తుంది. మీరు మెజర్ చేసి చూసుకోవచ్చు. అంటే 3 దాటి 3.1 దగ్గర ఉంటుంది అన్నమాట. 3.04 అంటే 1కి సుమారుగా 3.1కి దగ్గరలో వస్తుంది. అంటే మనము మైన్యూట్ మెజర్మెంట్ కూడా కొలవచ్చు. మరి అది నెంబర్ లైన్ మీద గీయమన్నారు కదా, ఆ నెంబర్ లైనే బిఈ వాల్యూ కూడా బీడీతో ఈక్వల్ ఉంటుంది. బిఈ కూడా బీడీతో ఈక్వల్ ఉంటుంది. 3.1 వస్తుంది అప్రాక్సిమేట్గా, జస్ట్ 3.1 లోపు ఉంటుంది. అది రూట్ నెంబర్ అంటే √9.3 నెంబర్ లైన్. ఇప్పుడు మీకు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చెప్తాను చూడండి. ఇది సెపరేట్గా నేను వీడియో చేయడానికి కారణం మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే టఫ్నెస్ ఎక్స్ప్లెనేషన్తో పాటుగా అది గీయడం కూడా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. చూడండి, డ్రా ఏబి = 9.3 centimeters లైన్, దిస్ వన్ హియర్ టు హియర్. లైన్ సెగ్మెంట్ ఒకటి కాబట్టి సెగ్మెంట్. ఎక్స్టెండ్ 1 centimeter. ఎక్స్టెండ్ 1 centimeter. ఎక్కడికి ఎక్స్టెండ్ చేసాం? ఇక్కడ నుంచి బి నుండి సికి 1 centimeter ఎక్స్టెండ్ చేసాం. నేమ్ ఇట్ యాజ్ సి. దాని పేరు సి అని పేరు పెట్టాం. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఇంపార్టెంట్. దీన్ని 8 మార్క్ క్వశ్చన్గా ఇస్తారు కాబట్టి ఆ విధంగా రాయండి. డ్రా మిడ్ పాయింట్ లైన్ బై డ్రాయింగ్ ఆర్క్స్ ఫ్రమ్ ఏ అండ్ సి. ఇంతకు ముందే చెప్పాను పెర్పెండిక్యులర్ బైసెక్టింగ్ లైన్ ఎలా గీయడం. మోర్ దాన్ హాఫ్ తీసుకొని ఏ నుండి ఒకసారి ఆర్క్ పైన కింద కొడతాం, అలాగే సి పాయింట్ నుంచి పైన కింద ఆర్క్స్ కొడతాం. మోర్ దాన్ హాఫ్ లెంగ్త్ తీసుకొని ఏసీలో అంటే ఆల్రెడీ 9.3 తీసుకున్నాం, 1 centimeter ఎక్స్టెండ్ చేసాం అంటే 10.3. 10.3లో సగం అంటే ఎగ్జాక్ట్గా మనకి 5.3 దాటి ఎంతైనా తీసుకోవచ్చు. 5.5, 5.6 ఎంతైనా, నో డైమెన్షన్, మెజర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే 10.3/2 చేస్తే మీకు ఎగ్జాక్ట్గా చూడండి, 10.3/2 చేస్తే 5.1 అంటే మీరు 5.2 దాటి ఎంతైనా తీసుకోవచ్చు. 5.5, 5.6 లైక్ దట్. ఆ మెజర్తో ఆర్క్ గీస్తాం. ఆర్క్ గీసినప్పుడు ఆర్క్స్ జాయిన్ అయిన పాయింట్ని జాయిన్ చేస్తే ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఈ పాయింట్ల గుండా మనం డాటెడ్ లైన్ గీసాం. అది పెర్పెండిక్యులర్ బైసెక్టింగ్ లైన్ అంటారు. ఓ యాజ్ సెంటర్ చూడండి, ఓ యాజ్ సెంటర్. ఓ అనేది పెర్పెండిక్యులర్ బైసెక్టింగ్ లైన్ వచ్చింది కదా, ఓ పాయింట్ తీసుకుంటాం. ఓ యాజ్ సెంటర్. OA = OC = రేడియస్. మేక్ ఏ సెమీ సర్కిల్. ఆ సెమీ సర్కిల్ కూడా గీయడం మీకు చూపించాను, ఇదిగోండి సెమీ సర్కిల్. నెక్స్ట్ బి యాజ్ సెంటర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ లైన్ ఆల్రెడీ గీసాం కదా, బి యాజ్ అ పాయింట్ అంటే బి సెంటర్ తీసుకొని డ్రా అన్ ఆర్క్ విత్ బీడీ లెంగ్త్. ఈ పెర్పెండిక్యులర్ లైన్ ఎలా గీయడమో మీకు చెప్పాను. ఎగ్జాక్ట్గా ఒక లైన్ కోఇన్సిడెంట్ అని చేసింది చూసి బీడీ లెంగ్త్ తీసుకుంటాం. బీడీతో ఒక లెంగ్త్ ఆఫ్ ఆర్క్ గీస్తాం. ఆ ఆర్క్ వచ్చి లైన్ బిఈ పొడిగింపు కట్ అయిన తర్వాత పిఈదే కట్ వస్తుంది. ఆ బిఈ వాల్యూ
పెర్పెండిక్యులర్ లైన్ అవుతుంది. పెర్పెండిక్యులర్ రూట్ ఓవర్ డ్రా పెర్పెండిక్యులర్ లైన్ బి విత్ ఇట్ మీట్స్ ఇట్ మీట్స్ ఎక్కడ మీట్ అవుతుంది చూడండి, బీడీ మీట్స్ అట్ మీట్స్ సెమీ సర్కిల్ అట్ డి అనమాట. బీడీ ఈజ్ ఈక్వల్ టు బిఈ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ రూట్ ఓవర్ 9.3. ఆ 9.3లో మీరు క్యాలిక్యులేటర్లో కనుక కొడితే రూట్ ఓవర్ 9.3 వాల్యూ చేస్తే 3.04. ఎందుకని రూట్ 9 ఈజ్ ఈక్వల్ టు 3 కదా. రూట్ ఓవర్ 9.3 అంటే అప్రాక్సిమేట్గా 3.04, అప్రాక్సిమేట్గా 1 వస్తుంది అనమాట. ఇది నెంబర్ లైన్ గీయడం చిల్డ్రన్ కొంచెం డిఫికల్టే కానీ పక్కాగా ఈ క్వశ్చన్ వస్తుంది. ఇలాంటి క్వశ్చన్ ఈ నెంబర్ కాకపోతే ఇంకోటి ఇస్తాడు 7.5 అని ఇస్తాడు. ఏదో నెంబరు ఇలాంటివి చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. సేమ్ 1 సెంటీమీటర్ ఎక్స్టెన్షన్ చేసి ఏదైనా రూట్ ఓవర్ 7.5 ఇచ్చారనుకోండి, 7.5 సెంటీమీటర్స్ లెంగ్త్ ముందు గీయండి, ఆ తర్వాత 1 సెంటీమీటర్ ఎక్స్టెన్షన్ చేయండి. సేమ్ ప్రొసీజర్ అంతా యాజ్ లైక్ ప్రీవియస్లీ. థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే చిల్డ్రన్.